ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, ఈ కాంటెక్స్ట్లో సంగతి ఏమిటంటే, నినివే పట్టణము దేవుని దృష్టికి చాలా ఘోరమైన పాపముతో నిండిపోయింది. మనుషులందరూ కూడా చెడిపోయి దేవుని దృష్టికి అవమానకరముగా మారిపోయారు గనక వారందరినీ నాశనము చేయాలని దేవుని సంకల్పమైంది. గనుక దేవుడు యోనా అనే తన ప్రవక్తను పంపించి వారిని నాశనము చేయబోతూ ఉన్నాను, నువ్వు వెళ్ళి వారికి ప్రకటన చెయ్యి అని చెప్పినప్పుడు యోనా గారు వెళ్ళి మిమ్మల్ని మీ పట్టణమును ఇక 40 దినములలో దేవుడు నాశనం చేయబోతూ ఉన్నారు అని ప్రకటన చేసినప్పుడు వారంతా ఏం చేశారంటే దేవుని యందు విశ్వాసముంచి చాలా పశ్చాత్తాప హృదయముతో ఉపవాస దినము చాటించి వారు ప్రార్థన చేశారట. ఎవరు చేశారండి ఈ ప్రార్థన? ఇక్కడ ఘనులేమి అల్పులేమి అందరూ కూడా గోనెపట్ట కట్టుకొని ఉపవాసము దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన వారు సలిపిరి. అయితే ఇక్కడ నీవు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే నేస్తమా, నీవు చాలా ఘనమైన స్థితిలో ఉన్నావా? నాకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన, దేవుని దగ్గర పశ్చాత్తాపపడాల్సిన అవసరత నాకు లేదు అని నీవు అనుకుంటూ ఉన్నావా? అది నిజము కాదు. ఎందుకంటే నీ జీవితంలో దేవునికి హేయమైన సంగతి ఏదైనా ఉన్న ఎడల రాబోయే నాశనమును తప్పించుకొనుట కొరకు నీవు పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను క్షమించి అంగీకరిస్తారు. ఎట్ ద సేమ్ టైం అల్పులు అంటే నేనేమి గొప్పవాడిని కాదుగా, దేవుడు నాపై దృష్టించే అంతటి గొప్ప క్యారెక్టర్ నాకేమీ లేదు, నేనేదో అట్లా బ్రతుకుతున్నానంతే, అలా నీ జీవితాన్ని నీవు తేలికగా చూడద్దు. ఎందుకంటే ఈ లోకంలో అల్పులు ఘనులు అనేది మనుషులు తాను కలిగి ఉన్న ఆస్తి అంతస్తులను బట్టి డిసైడ్ చేసుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో అందరూ ఒకటే, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని లేఖనము సెలవిచ్చుచున్నది. కనుక అల్పులైనా ఘనులైనా నీవు ఎట్టి స్థితిలో ఉండినా నేస్తమా, నీవు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యి. అనగా పశ్చాత్తాపపడి ప్రతి అపరాధమును దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మరి ఒక అపరాధములోనికి వెళ్ళిపోకుండా దేవునికి ఇష్టనిగా బ్రతకడానికి నీవు ప్రయత్నము చేస్తూ ప్రార్థన చేయగలిగినట్లయితే, నీ జీవితమును నీవు మలుచుకోగలిగినట్లయితే, విశ్వాసముతో గనుక నీవు జీవించగలిగినట్లయితే దేవుడు నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యములనే జరిగిస్తారు. దేవుడు తప్పకుండా నిన్ను క్షమించి తన మహిమకు నిన్ను వారసునిగా తీర్చిదిద్దుతారు. నీ జీవితంలోనూ నీ కుటుంబంలోనూ అవసరమైన ప్రతి మేలును దేవుడు తప్పకుండా సమయానుకూలముగా అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ నీకు కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి నాయన. బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉండగా అందరికీ ఆరోగ్యమునివ్వండి తండ్రి. పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరి అయిన సమాధానమును రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను మీ ఆశీర్వాదమును బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము.
యవన కాలమందున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి రాజా. బిడ్డలందరికీ సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి. కుటుంబములలో మీ శాంతిని, సమాధానమును, సంతోషమును అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండండి. ప్రతి పనిని న్యాయవంతముగా చేసి మీ నుంచి ఉన్నతమైన ఫలములు పొందుకునే అట్టి ఆశీర్వాదమును నాయన మా ప్రియులకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. ప్రయాణముల్లో తోడుగా ఉండండి నాయన. ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి క్షేమముగా నడిపించండి. ప్రతి కుటుంబానికి మీ ఆశీర్వాదమును అనుగ్రహించి మీ కౌగిటలో భద్రపరిచి కాపాడమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.